ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికా నమ దుందుర్గాయ నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈయనంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహదోష నివారణార్థం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా బృహస్పతి మార్పు అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా గజకేసరి యోగంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 5 రాశుల వాళ్ళకి విశేషమైన యోగం అంతా కూడా సిద్ధించబోతుంది ఈ యొక్క బృహస్పతి మార్పు వలన. విశేషంగా జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా మిగతా గ్రహాలన్నీ కూడా ఏ రకంగా యోగిస్తున్నాయి, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఎటువంటి గ్రహయోగం అంతా కూడా కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి, తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడు యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా జూన్ నెల 15వ తారీఖు తర్వాత ఈ యొక్క సూర్య భగవానుడు మార్పు అంతా కూడా జరుగుతుంది. వృషభ రాశి నుంచి మిథున రాశికి మార్పు అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి శుక్రుడు, బుధుడు, సూర్య భగవానుడు కలిగి అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ నెల 2వ తారీఖు రోజు నుంచి కర్కాటక రాశిలో విశేషంగా అఖండమైన పుణ్యయోగంతో, అఖండమైన రాజయోగంతో, గజకేసరి యోగంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతున్న బృహస్పతి యోగం అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా సింహరాశిలో అంతా కూడా కేతు యొక్క సంచారం జరుగుతుంది, మరియు కుంభరాశులు అంతా కూడా రాహు యొక్క సంచారం జరుగుతుంది. గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి రాజయోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా మార్పు కూడా చెందుతున్నాడు, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా 45 రోజులకు ఒకసారి మార్పు జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క పుష్కర యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ఈ యొక్క గ్రహస్థితి మార్పు వల్ల అంతా కూడా అని చెప్పేసి. విశేషంగా మీకంతా కూడా ఎటువంటి రాజయోగ ప్రాప్తి రావాలని ఈ యొక్క గ్రహయోగ కారకత్వం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అష్టైశ్వర యోగం సిద్ధించాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా పూర్వజన్మ సకృతం అనేది ఉండాలి. పూర్వజన్మ పుణ్యప్రాప్తి వల్ల, గ్రహయోగం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు, వ్యాపారంలో అభివృద్ధి తీసుకొచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. అదృష్ట యోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా గురుబలం అనేది కారకత్వంగా చెప్తూ ఉంటాం. ముహూర్త భాగంలో కావచ్చు, మరియు వివాహాది శుభకార్యాల్లో కావచ్చు, మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క అధిక మాసంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకంతా కూడా జూన్ నెల 16వ తారీఖు దాకా అధిక మాసం అంతా కూడా జరుగుతుంది. మరియు నిజ చేసిన మాసం అంతా కూడా జూన్ నెల 17వ తారీఖు తర్వాత నుంచి అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి ఏ గ్రహ దోషానికి అంతా కూడా పరిష్కారం ఆచరించాలి, ఏ కులదేవత ఆరాధన చేయాలి, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా 5 రాశుల వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి అని చెప్పాం. ఏ రాశి వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుందో సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తగు పరిష్కారం చేయండి, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా బృహస్పతి మార్పు, అతిశారంలో మార్పు వల్ల ఉచ్చస్థానంలో మార్పు, 3 రాశుల్లో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా విశేషంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల జూన్ 2వ తారీఖు నుంచి మీకంతా కూడా దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వజన్మ సుకృతం వల్ల దివ్యమైన యోగం, గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడం, గురు మహర్దశ అంతా కూడా పట్టబోతుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీరంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ, ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి చేయడం, విశేషంగా ఎక్కడైతే దేవాలయాల ప్రతిష్టలు జరుగుతుంటే మీ వంతు సహాయంగా అక్కడ అన్నదానం చేస్తుండడం, దివ్యమైన పుణ్యమైన కార్యక్రమాలు పాల్గొనడం, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పుణ్యయోగంలో అంతా కూడా ఈ యొక్క అధిక మాసంలో మీరంతా కూడా గోమాత సేవ చేయండి, దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి క్షేత్రాన్ని మీరంతా కూడా దర్శనం చేసుకోవడం మాత్రం చేత దివ్యమైన పుణ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో మార్పులు రావడం కానీ, ప్రమోషన్స్ కోసం దూర ప్రయాణాల్లో ప్రమోషన్స్ రావడం కానీ, విదేశంలో స్థిరత్వం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం, దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాకాళి దేవాలయంలో మీరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం, పౌర్ణమి వేళల్లో కానీ కూష్మాండ దానం చేయడం వల్ల దివ్యమైన పుణ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క
గ్రహచారరీత్యా గోచారరీత్యా జాతకం ప్రధానంగా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది, కానీ జాతకరీత్యా ఉన్న లగ్న చక్రవశాత్తు ఎటువంటి గ్రహదోషాలు ఉన్నాయి, ఆ గ్రహదోషాలకి పరిష్కారం ఏమో ఆచరించాలి. ఈ యొక్క జ్యోతిష్ సిద్ధాంతాలంతా కూడా మీరు జాతకాన్ని చూపించి జాతకానికి తగ్గు పరిష్కారం ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా ఈ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకంతా కూడా మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః. వృషభ రాశి జాతకులకి గోచారరీత్యా ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా జూన్ నెల మాసంలో 2వ తారీఖు రోజున ఈ యొక్క కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో మార్పు జరగబోతుంది. ఈ యొక్క మార్పు వల్ల రాజ్యయోగ కారణం మారుతుంది. ప్రధానంగా రాష్ట్రాధిపతిగా శుక్రుడు అంతా కూడా బుధ శుక్ర కలయికతోటి మిథున రాశిలో ధనస్థానంలో యోగకరంగా మారబోతున్నారు. మిత్రక్షేత్రంలో అంతా కూడా శుక్రుడి మార్పు వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించడం కానీ, ఆర్థిక లావాదేవీలంతా కూడా జీవితంలో మార్పులు జరగడం కానీ, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవికి తామర పొరులతో అర్చించండి, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన రాజయోగ ప్రాప్తి ఈ మాసంలో మీకంతా కూడా మాసాంతంలో 18వ తారీఖు రోజున, 25వ తారీఖు, 27వ తారీఖు రోజున మీకంతా కూడా ఈ తారీఖులో విశేషమైన ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ఆర్థికంగా స్థిరాస్తి పెరగడం కానీ, ఆర్థికంగా లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం వల్ల గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే కనుక మీకంతా కూడా బృహస్పతి కానీ, శుక్రుడు కానీ, అంగారకుడు కానీ మరియు శనీశ్వరుడు కానీ బలహీనంగా ఉంటే మీరంతా కూడా ఈ గ్రహాలకి, అంగారకుడికి, శుక్రుడికి, బృహస్పతికి, శనీశ్వరుడికి, రాహుగ్రహానికి ప్రధానంగా మీరంతా కూడా జపాలు దానాలు ఆచరించుకోవడం, నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా ప్రదోష కాలంలో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, అన్నాభిషేకం చేసుకున్న వాళ్ళకి ఈ యొక్క సకల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే పూర్వజన్మ సుకృతం వల్లనే ఈ యొక్క బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వలన రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి కారణమవుతుంది. పూర్వజన్మ పుణ్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవని ఆచరించండి, సకల గ్రహదోష నివారణ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గోమాత సకల దేవత స్వరూపంగా ఉన్న గోమాతకి పచ్చిగా తెలగపిండి, గ్రాసము మరియు శనగలు, బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి తరచుగా నివేదన చేయడం, మీ చేతితో సమర్పిస్తూ ఉంటే కనుక గ్రహదోష నివారణం అవుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి వారికి ఈ నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి. ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేయం సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధన ప్రాప్తి కోసం ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాజశ్యామల యజ్ఞాధికృతలంతా కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. వివాహాబద్ధి శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వతుల కళ్యాణం ఆచరించండి, సీతారాముల కళ్యాణం ఆచరించండి. ధనధాన్యాది సమృద్ధి పెరుగుతుంది, శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో మార్పు, స్థిరాస్తి పెరగడం కానీ, ఈ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి. విశేషంగా నూతన వ్యక్తుల పరిచయం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం అంతా కూడా ఉంది. మాసాంతంలో మంచి శుభవార్త వింటారు. పుణ్య కార్యక్రమాలు ఆచరించండి, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి, అన్నదానం ఆచరించండి, తద్వారా రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.